హాయ్ అండి. నిన్న మేము వరలక్ష్మి వ్రతం చేసుకున్నాము. ఈరోజు అమ్మవారిని కదిలిస్తామన్నమాట. సో, అలా కదిలిచ్చే ముందు మేము ఎలా పూజ చేసుకుంటామో ఒకసారి మీరందరూ కూడా చూస్తారని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఏమన్నా పొరపాట్లు ఉంటే అర్థం చేసుకోండి. ధన్యవాదాలు. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభవత్యై నమః. ఓం సురభై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచ్యై నమః. ఓం పద్మాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచియై నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వదాయై నమః. ఓం సుదాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్యప్రాకారాయై నమః. ఓం లక్ష్మ్యై నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం విభవర్తే నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం దిత్యాయ నమః. ఓం దీప్తాయై నమః. ఓం సుదాయై నమః. ఓం వసుదారుణ్యై నమః. ఓం కమలాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం కామాక్షై నమః. ఓం క్రోధ సంభవాయై నమః. ఓం అనుగ్రహప్రదాయై నమః. ఓం భోజ్యై నమః. ఓం అనసూయాయై నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం అశోకాయై నమః. ఓం అమృతాయై నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం ధర్మనిలయాయై నమః. ఓం కరుణాయై నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయై నమః. ఓం పద్మహస్తాయై నమః. ఓం పద్మాక్షై నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మోద్భవాయై నమః. ఓం పద్మముఖ్యై నమః. ఓం పద్మనాభప్రియాయై నమః. ఓం రమాకాంతాయై నమః. ఓం పద్మమాలాధరాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం పద్మగంధిన్యై నమః. ఓం పుణ్యగంధాయై నమః. ఓం ప్రసన్నాయై నమః. ఓం ప్రసాదాభిముఖ్యై నమః. ఓం ప్రభాయై నమః. ఓం చంద్రవదనాయై నమః. ఓం చంద్రాయై నమః. ఓం చంద్ర సహోదర్యై నమః. ఓం చతుర్భుజాయై నమః. ఓం చంద్రరూపాయై నమః. ఓం ఇందిరాయై నమః. ఓం ఇందుశీతలాయై నమః. ఓం ఆహ్లాదజనన్యై నమః. ఓం పుష్ట్యై నమః. ఓం శివాయై నమః. ఓం శివకర్యై నమః. ఓం సత్యై నమః. ఓం విమలాయై నమః. ఓం విశ్వజనన్యై నమః. ఓం దారిద్ర్యనాశిన్యై నమః. ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః. ఓం కాంతాయై నమః. ఓం శుక్లమాలాంబరాయై నమః. ఓం శ్రీయై నమః. ఓం భాస్కర్యై నమః. ఓం బిల్వనిలయాయై నమః. ఓం వరారోహాయై నమః. ఓం యశస్విన్యై నమః. ఓం వసుంధరాయై నమః. ఓం ఉదారాంగాయై నమః. ఓం హరిణ్యై నమః. ఓం హేమమాలిన్యై నమః. ఓం ధనధాన్యకర్యై నమః. ఓం సిద్ధ్యై నమః. ఓం శ్రేణిసౌమ్యాయై నమః. ఓం శుభప్రదాయై నమః. ఓం రూపవేశగతానందాయ నమః. ఓం వరలక్ష్మీ నమః. ఓం వసుప్రదాయై నమః. ఓం శుభాయై నమః. ఓం హిరణ్యప్రాకారాయై నమః. ఓం సముద్రతనయాయై నమః. ఓం జయాయై నమః. ఓం మంగళాదేవ్యై నమః. ఓం విష్ణువక్షస్థల స్థితాయై నమః. ఓం విష్ణుపత్ని నమః. ఓం ప్రసన్నాక్షై నమః. ఓం నారాయణ సమాశ్రితాయై నమః. ఓం దారిద్ర్యదంసిన్యై నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం సర్వప్రద్రవారిణ్యై నమః. ఓం నవదుర్గాయై నమః. ఓం మహంకాళై నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః. ఓం త్రికాలజ్ఞాన సంపాయై నమః. ఓం భువనేశ్వర్యై నమః. వరలక్ష్మి మాత చూశారు కదండి. లక్ష్మీ అష్టోత్తరాలు ఎలా చదివానో తెలీదు. ఇప్పుడు నేనేమో అమ్మవారికి తాంబూలం ఇస్తున్నాను. ఒక్క పొట్లాలు అయితే నేను పెట్టలేదండి. నేను ఒక్కలే తీసుకొచ్చాను చూడండి. ఒక్కలే పెడతాను.
వక్కలు అని అన్నారండి, కాసులు అంటారు వాటిని. సో నేను అమ్మవారికి తాంబూలం ఇస్తున్నాను. అలానే మనకి అమ్మవారితో పాటు గణపతి కూడా ఉన్నారు. మనం పూజకు ముందు గణపతినే పూజిస్తాము కాబట్టి మనము వినాయకుడికి కూడా తాంబూలం ఇస్తున్నాము. ఎందుకంటే మన ప్రతి పూజలో ముందుండేది ఆయననే కాబట్టి, అన్ని విఘ్నాలు చేకూరుస్తారు కాబట్టి మనము గణపతికి తాంబూలం ఇస్తున్నాము. అలానే అమ్మవారికి ఈరోజు 2వ రోజు కదండి, కాబట్టి ఈరోజు ఉప్పు లేకుండా పెరుగన్నము నైవేద్యంగా ఇవ్వమని చెప్పారు స్వామి. నిన్న స్వామి వారు వచ్చారు. సో నేను ఆవు పాలు తీసుకొచ్చి నేను తోడేసి పెట్టానండి. ఇది పెరుగు, ఆవు పెరుగు. ఇంకా అన్నంలోకి చూడండి, అన్నంలోకి ఆవు పెరుగు కలుపుతున్నాను. ఎందుకంటే మామూలు పెరుగు కూడా కలుపుతారండి, కానీ ఆవు పెరుగు అనేది అన్నిటికీ మంచిది అని చెప్పారు. తెలుసు కదండి, గోవు అంటే మనకి ఎంతోమంది దేవతలంతా ఆ గోమాతలోనే ఉంటారు కాబట్టి నేను చాలా కష్టపడ్డామండి ఆవు పాలు కోసం. మా హస్బెండ్ అయితే చాలా కష్టపడ్డారు పాపం, నాకు ఇక్కడ దొరకలేదు. కానీ ఎట్లనో అమ్మ దయ వల్ల మాకు పాలనేటి వచ్చాయి. తర్వాత ఇదిగోండి కలిపేసాం కదా. చాలామంది చెప్తారండి స్టీల్ వాడకూడదు అనేసి, కానీ నా దగ్గర అదే ఉంది కాబట్టి అమ్మవారికి నేను ఇది నైవేద్యం ఇస్తున్నాను. అలా అమ్మవారికి ప్రసాదం చూపించాను. సో ఇప్పుడు మనము కర్పూర హారతి ఇస్తాము. ఓం సర్వమంగళమంగళే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరి దాసీభూత సమస్త దేవవనితం లోకేకదీపాంకురం శ్రీమన్మందకటాక్షలబ్ధ బ్రహ్మేంద్రలింగాదాత్వజం త్రైలోక్యకుటుంబినీం సరస్వతీం వందే ముకుందప్రియాం. చూశారు కదండి, ఇలా అమ్మవారికి నేను ఇవాళ ఇలా పూజ చేసుకున్నాను. ఇంకా అమ్మవారికి ఉద్యాపన చెప్పి అమ్మవారిని కదిలిస్తాము. థ్యాంక్ యూ. ఇప్పటిదాకా ఓపికగా చూసిన వాళ్ళందరికీ బాయ్ బాయ్.